రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాతో కలిసి నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ విడత వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాను మంత్రి ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన హై లెవెల్ బ్రిడ్జ్ ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి సన్నబియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే రేవంత్ సర్కార్ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం మండలంలోకి రావడం జరిగింది. మరి వస్తూ ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి మా గుంజేడు ముసలమ్మను దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క తల్లి దేవాలయ అభివృద్ధికి కూడా మేము వివిధ రూపంలో నిధులు తీసుకొచ్చి అటు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కానీ ఇటు ఎండోమెంట్ నుంచి కానీ ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ ఏం చేసినా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్న నేపథ్యంలో పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని ఈ మధ్యకాలంలోనే సోదరిమణి కొండా సురేఖ గారు 50 లక్షలతోటి ఈ యొక్క ముసలమ్మ దేవాలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకు మేడారం జాతరలో కూడా వచ్చే నిధులలో కూడా ఇక్కడ ఇంకేం అవసరం అనేది ఆలోచన చేసి ఖచ్చితంగా ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఈ అడవిని కాపాడుకుంటూనే వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరి సన్న బియ్యంతో పాటు అందరికీ రేషన్ కార్డులు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు పాకాల కొత్తగూడెం మండలంలో రేషన్ కార్డులు కూడా ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు లేక ఎంతోమంది అవస్థపడ్డారు. అలాంటి అవస్థను గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి వాళ్ళందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. సో ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ, అదే కాకుండా హెల్త్ సెంటర్ ఓపెనింగ్ గుంజేడులో, మరి కోనాపురం సాదిరెడ్డిపల్లెకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఓపెనింగ్, సబ్ స్టేషన్ మోకాలపల్లిలో నూతనంగా సబ్ స్టేషన్ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాన్ని కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వెనుకబడ్డ మండలాన్ని, ఈ యొక్క గంగారం కొత్తగూడెం మండలాలు 2 మహబూబాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ ములుగు నియోజకవర్గంలో ఉన్నాయి. 100% బ్యాక్వర్డ్ ఏరియా, రోడ్లు లేనటువంటి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు, బ్రిడ్జీలు, అదేవిధంగా దాదాపుగా 4 సబ్ స్టేషన్లు కూడా ఈ ప్రాంతానికి శాంక్షన్ చేయించి కరెంటు ప్రాబ్లం లేకుండా